నమస్కారం జేపీ గారు. ఈ వారంలో మనకి మెయిన్ డెవలప్‌మెంట్ ఏమిటంటే, అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయడం. అయితే దీని మీద వెంటనే ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. ఫస్ట్ ఏమో పార్లమెంట్‌లో ఓటింగ్‌లో పాల్గొనకుండా బాయ్‌కాట్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే ఊసే లేదు అని ఒకసారి, తర్వాత అమరావతిలో కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని నగరాన్ని నిర్మించాలి. దానికి పేరు కూడా పెట్టాడాయన. మావిగన్ అని. దానివల్ల చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది అని. ఇంతకాలం తర్వాత దాదాపు 10 ఏళ్ల పైన అయిపోయింది ఇప్పటికి రాజధానిని ప్రకటించి. ఆ ఇష్యూ ఒక క్లోజర్‌కొచ్చింది అనుకున్న ప్రతిసారి ఇట్లాంటి ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒకటి అవుతోంది. ఆ అన్‌సర్టెనిటీ అనేది, అనిశ్చితి అనేది కొనసాగుతూనే ఉంది. ప్రధాన అందుకే. ప్రతిపక్ష పార్టీ హ్మ్. ఒప్పుకోకపోతే, ఆ రకమైనటువంటి అనిశ్చితి ప్రజల మనసుల్లో, మెదళ్లలో అట్లానే ఉంటుంది. దీని మీద మీ వ్యూ ఏంటండి? మొదటిది మనం గుర్తించాల్సింది రమేష్, ప్రజాస్వామ్య రాజకీయంలో ఎన్నిక విప్లవం కాదు. ఎన్నికంటే కొంతకాలం పాటు ప్రజలిచ్చిన అధికారం ప్రకారం పరిమితమైన మేరకు ఉమ్మడి అవసరాల మీద బాధ్యత నిర్వహించాలి. అంతే తప్ప ఎన్నిక విప్లవం కాదు. ఎన్నిక రాగానే ప్రపంచం అంతా మారిపోదు. అది తుగ్లక్ ప్రభుత్వం అవుతుంది. తుగ్లక్ ఏం చేశాడు? ఆయన ఏదో పురిలో బుద్ధి పుట్టింది, ఢిల్లీ కాదు దౌలతాబాద్ ఎక్కడో అన్నాడు. మళ్ళీ అక్కడికి పోయి జనం మొత్తాన్ని దాంతో పాటు ఆపకుండా జనం మొత్తం వెళ్ళాలని ఆదేశం ఇచ్చాడు. మరి రాజు తలుచుకుంటే దెబ్బల కొరలు కదా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ బుద్ధిపోయి బుద్ధి మరి మళ్ళీ ఢిల్లీ పోవాలన్నాడు. ఇప్పటిదాకా దగ్గర కూర్చొని ఎందుకు అనుకుంటున్నాం, మన గురించి గొప్ప పరిపాలన అనుకుంటున్నాం, ఒక పిచ్చి పరిపాలన అనుకుంటున్నాం. ఎందుకంటే అతడు అధికారం శాశ్వతము, అధికారం అంటే విప్లవము, ఏం చేయొచ్చు అనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అదే. ఎన్నిక విప్లవం కాదు. ఖచ్చితంగా ఎన్నికైన ప్రభుత్వానికి విధాన నిర్ణయాలు చేసే బాధ్యత ఉన్నది, దాని అనుమానం లేదు. కానీ బాధ్యత ఉంది కదా అని చెప్పని అన్ని తలకిందులుగా చేసి తిక్కగా చేసాం అని చెప్పి అది విధాన ప్రక్రియ కాదు. కాబట్టి రాజధానిని ప్రతిరోజు ఎక్కడ ఏ దేశంలోనూ మార్చరు. ఒకసారి నిర్ణయం అయిన తర్వాత మార్చడం పొరపాటు. రెండోది, మీరు అడిగారు, దీనికి ఫుల్ స్టాప్ పడ్డట్టు ఖచ్చితంగా పడ్డది. ఎందుకంటే ఒకసారి పార్లమెంట్లో చట్టం మీరు గమనిస్తే వైకాపా మినహాయిస్తే దేశంలో అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించినాయి. ఉప్పంటే నిప్పు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్కి బీజేపీకి పడదు కదా. వాళ్ళిద్దరు లాలు చేయాలని మనం ఎప్పుడు అన్నాం కదా. ఏ విషయంలో కూడా ఒక పార్టీ సూర్యోదయం తూర్పునని చెప్పంటే మరో పార్టీ కాదు పశ్చిమని అంటారు. వాళ్ళిద్దరే కలిసి వచ్చి చెప్పారు. ఎందుకని? ఎక్కడో చోట విజ్ఞత ఉన్నది కాబట్టి. కాబట్టి పార్లమెంట్లో ఆషామాషిగా చట్టాలు మార్చడం ఇంకా ఆ స్థాయికి మన దేశం రాలా. ఇలాంటి విషయాల్లో అకస్మాత్తుగా వచ్చి బుర్రలో బుద్ధి పట్టుకొని మార్చేది రాదు. కాబట్టి శాశ్వతంగా ఇది తలపడ్డట్టే. ఇక మూడోది మావిగన్న మరొకటి. అంటే ఏమిటి? ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంతే కదా. ఆల్రెడీ ఉంది అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, అది క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ మనకి విస్తరించుకోండి. ఒక రకంగా ఆ ప్రతిపాదనలోనే అక్కడ ఎందుకు నగరం అవసరం అర్థమవుతోంది. విజయవాడ ఒక మహానగరము, గుంటూరు ఒక మహానగరము, మిగతా ప్రాంతాలు కూడా పెద్ద జనసాంద్రత ఎక్కువగా ఉన్నది అక్కడ. కాబట్టి ఆ మొత్తం ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే దాని అనుమానం లేదు. ఆ మాటకు వస్తే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ఇది రాజధాని గురించి కాదు. రాజధాని పేరుతో మన చర్చ అంతా రాజధాని చుట్టూ తిరుగుతోంది. కానీ ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరమా కాదా? తెలంగాణ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైతే హైదరాబాద్ నగరం గ్రీన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చెందిందో, ప్రభుత్వం ఎంత తలకిందులుగా చేసినా కూడా దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రాలు ఒకటిగా ఉన్నది. తమిళనాడులో చాలా జిల్లాల్లో మంచి అభివృద్ధి పారిశ్రామికలు ఉన్నా కూడా చెన్నై అనేది ఒక మణిదీపంలాగా ఉన్నది. కర్ణాటకలో బెంగళూరు, మహారాష్ట్రలో ముంబై. ఎక్కడైతే ఏ రాష్ట్రానికైతే మహానగరం ఒకటి ఉన్నదో, గ్రీన్ ఫీల్డ్ సిటీ కానీ ముఖ్య మహానగరం కానీ ఉన్నదో, ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆధునిక యుగంలో వేగంగా జరుగుతున్నమాట వాస్తవం. అంత మేరకు తప్ప అభివృద్ధి అక్కడికి పరిమితం కావాలని ఎవరు కోరుకోరు. విశాఖపట్నంలోనే కాదు, కాకినాడలోనే కాదు, రాజమండ్రిలోనే కాదు, నెల్లూరులోనే కాదు, కర్నూలులోనే కాదు, అన్ని చోట్ల జరగాలి. ఉదాహరణకి కొంత ప్రయత్నం జరుగుతోంది, ఇంకా మరింత జరగాలి. ఇప్పుడు అనంతపూర్లో నేను ఆ మధ్య నియాసన్ అనే సంస్థకి, జాతీయ స్థాయి సంస్థకి వెళ్ళాను. బ్రహ్మాండంగా చేస్తున్నారు అక్కడ. అలాగే తిరుపతిలో ఐఐటి చూశాను, చాలా అద్భుతంగా చేస్తున్నారు, నాకు చాలా సంతోషం కలిగింది. అలాగే కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో, ప్రస్తుతం ఈ జిల్లా నాకు సరిగ్గా గుర్తు, జిల్లాల సరిహద్దులు మారినాయి కాబట్టి, అవును. పాత అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశారు, సంతోషం. కాబట్టి చిన్న పట్టణాలు పెరగాలి, అభివృద్ధి విస్తరించాలి, కానీ ఒక మహానగరం గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఉండాలి. సహజంగా రాజధాని తలతిక్క పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను రాజధాని కూడా భాగం అయితే సార్ మంచిదే. అంచేత ఏ వివాదానికి పెద్ద ఆస్కారం లేదు. ఏదో మాట అన్నారు తప్పితే ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళేది కాదు. ఈ తలతిక్క వ్యవహారాలు కాకుండా అభివృద్ధి పథంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చిన్న పట్టణాల అభివృద్ధి మరింత వేగంగా జరగాలి.
మంచి ప్రమాణాల విద్య, కేవలం పాఠశాల బిల్డింగ్లు కట్టడం కాదు, విద్యా ప్రమాణాలు పెరిగి నైపుణ్యం రావాలి, ఉపాధికి అవకాశాలు రావాలి. చిన్న పరిశ్రమలు, లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు మీకు ఎట్లాగైతే బ్రాండిక్స్ వచ్చిందో అచ్యుతాపురంలో, ఎట్లాగైతే తడ ప్రాంతంలో మీకు అపాచీ షూస్ వచ్చిందో, అలాగా మరి ప్రతి జిల్లాలో కూడా అలాంటి పరిశ్రమలు లేబర్ ఇంటెన్సివ్ రావాలి. దానికోసం కృషి చేయాలి. దీని మీద దృష్టి పెట్టండి, దీని మీద గట్టిగా పోరాడండి. అంతేగాని జరుగుతున్న దాన్ని అడ్డుకోవటం అని చెప్పనేది ప్రతిపక్షంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండటం అనేది మంచిది కాదు. ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ప్రధానమైన పాయింట్ ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెడితే ఎట్లా అని అన్నారు. అప్పటి వాదన అది. ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదన యాక్చువల్గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అది మళ్ళీ ఒక చోటే. అది రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ఏమి ఉండదు కదా. ఈ రకంగా ప్రతిసారి ఒక్కొక్క వాదన తీసుకొచ్చి చేయటం వల్ల ప్రతిపక్ష పార్టీగా చేస్తున్నారు అనుకోండి, కానీ రాష్ట్రం క్రెడిబిలిటీ కూడా దెబ్బతినదా ఇట్లా చేస్తే? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. కానీ పార్లమెంట్ ఎప్పుడైతే ఏకగ్రీవంగా ఒక పార్టీ 2-3 సభ్యులు మినహాయిస్తే ఒక తీర్మానం, ఒక చట్టం చేసిందో దీనికి ఫుల్ స్టాప్ పడ్డట్టు. ఎందుకంటే పార్లమెంట్కి పూర్తిగా అధికారం ఉన్నది. రాష్ట్రాలని ఎప్పుడైనా విభజించవచ్చు, రాష్ట్రాలను విలీనం చేయొచ్చు, రాష్ట్రాలను కేంద్ర ప్రతిపాదిత ప్రాంతాలుగా, కేంద్ర పరిపాలన ప్రాంతాలుగా మార్చవచ్చు, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చవచ్చు. ఈ అధికారం పార్లమెంట్కి దఖలుపడింది. సరే, ఫెడరల్ వ్యవస్థలో సరైనదా కాదు, అది వేరే విషయం. దాని మీద ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం, బలవంతంగా చేశారు, మా అనుమతి లేకుండా అన్నదే కదా. ఆంధ్రప్రదేశ్లో గుండె అందరికీ దెబ్బతింటాం, మనసు బాగా గాయపడడం, అది వేరే విషయం, రాజ్యాంగపరమైన విషయం. కానీ ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో ఆ బాధ్యతల భాగం రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం ఉంటే, విలీనం చేసే అధికారం ఉంటే, పార్లమెంట్కి రాజధాని నిర్మాణం చేసే రాజధాని అధికారం దాంట్లో అప్రయత్నంగా ఉంది. అందుకనే రాష్ట్రాల విభజనకి ఎలాంటి ప్రకరణాలు ఉన్నాయో దానిలో భాగంగానే ఇవాళ చట్టం జరిగింది. కాబట్టి పార్లమెంటుకి అధికారాలు, సర్వాధికారాలు ఉన్నాయి. పార్లమెంటు ఒక్క పార్టీ, చిన్న పార్టీ మినహాయిస్తే ఏకగ్రీవంగా చట్టం చేసింది. ఇది వెనక్కి వెళ్లే సమస్య లేదు. ఈ దేశంలో ఆ మాత్రం రాజకీయ స్థిరత్వం, ఇంగిత జ్ఞానం ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. ఇప్పుడు జరుగుతున్న విధానం పట్ల మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయండి? అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇట్లాంటి విమర్శలు కొన్ని ఉన్నాయి. దానివల్ల మిగతా రాష్ట్రాల్లో, మిగతా ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళు డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు అనేటువంటి భావన కలగవచ్చు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్లానే మాట్లాడుతున్నారు. తర్వాత బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు, ఇది రాష్ట్ర బడ్జెట్ నుంచి కాదు అనేది నిజమైనప్పటికీ ఆ అప్పులు కూడా ఎప్పటికైనా తీర్చాలి కదా అనేది మరొక విమర్శ. కాబట్టి ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టి మళ్ళీ సెకండ్ ఫేజ్ అని చెప్పి మరికొన్ని ఎకరాలు సేకరించి చేయాల్సిన అవసరం ఉందా? దీనిలో 3-4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, అమరావతి ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ డెవలప్మెంట్కి దేశంలో నాకు అర్థమైనంత వరకు తొలిసారిగా రైతులంతా ముందుకొచ్చి ఒక సహకార పద్ధతిలో ల్యాండ్ పూలింగ్ చేసి, అభివృద్ధి జరిగినటువంటి భూమిలో పెరుగుతున్న విలువ ఉన్న భూమి కాబట్టి దానిలో వాటా వచ్చేట్టుగా ఏర్పాటు జరిగింది. చాలా సముచితమైన పద్ధతి. ఇక డబ్బు విషయానికి వస్తే, పరిమితంగా జాతీయ స్థాయి నుంచి నిధులు వస్తున్న, మిగతాది ప్రైవేటు పెట్టుబడులు. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉన్నది, ఖచ్చితంగా ఇప్పుడు హైటెక్ సిటీ ఏర్పాటులో ఆనాడు ఐఐసి ఎండిగా నేను కొంత పునాది వేసిన వాళ్ళు అనేవాకండి. అద్భుతమైన రీతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ తర్వాత రాజశేఖర గారి ప్రభుత్వం, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. కానీ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి పరిమితమే, కానీ దాని నుంచి వచ్చిన ఫలితాలు 10 రెట్లు 100 రెట్లు వచ్చినాయి. ప్రైవేటు పెట్టుబడి దేశం నుంచి కానీ, విదేశాల నుంచి కానీ, స్థానికంగా ప్రజల నుంచి కానీ, ఇళ్ళు కానీ, మిగతావి కానీ. ఇప్పుడు నగరీకరణ అభివృద్ధి చెందుతున్న పద్ధతిలో మనం పెట్టే పెట్టుబడి 10,000 కోట్లు మనం పెడితే కొన్ని లక్షల కోట్లు కాలక్రమేణా వస్తుంది. మనకు వచ్చే ఆదాయమే మనం పెట్టిన పెట్టుబడి మీద చాలా ఎక్కువ ఉంటుంది. మూడోది, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కోసం ఖర్చు పెడుతున్నామంటే మిగతా వద్దంటాం కాదు, ఇది కావాలి, అది కావాలి. మనకి పెరుగుతున్నటువంటి సమాజంలో ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు కాదు. చాలా రంగాల్లో పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. అనవసర ఖర్చులు ఆపాల్సిన అవసరం, దుబారా ఆపాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఆపుదాం. మనం అప్పు తీసుకొచ్చి నిజమైన పెట్టుబడులు పెడితే, కాళేశ్వరంలాగా కాకుండా, వృధా కాకుండా, రేపు పొద్దున ఫలితం వచ్చేది, ఉపాధిని పెంచేది, ఆదాయాన్ని పెంచేది అయినట్టయితే అప్పు తీసుకొచ్చినప్పుడు తప్పు లేదు. ఎప్పుడు తప్పు అంటే అప్పు తీసుకొచ్చి పప్పు కూడా తింటే. మనకు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, చాలా రాష్ట్రాల్లో కానీ పెట్టుబడుల వల్ల సమస్య రావట్లా. అయితే అనుత్పాదక పెట్టుబడులు పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితం సంబంధం లేకుండా కాళేశ్వరం లాగా, లేదంటే అప్పు చేసి పప్పు కూడా తింటాం. రోజువారీ ఖర్చులకు అప్పు చేసినప్పుడు ఖర్చు పెట్టాం, అక్కడ సమస్య ఉంది. కానీ పెట్టుబడులకు అప్పులు పెట్టొద్దని ఎవరు అనరు. అంటే పెద్దగా రాజకీయ కోసం మాట్లాడే మాటలు తప్ప ఆర్థికంగా అవగాహన ఉన్న మాటలు కాదు. అంటే అర్థం,
ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని అద్భుతంగా జరుగుతుందని నేను అంటలే, రోజు విమర్శిస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ట్యాక్స్ జీడిపి రేషియో, మన డెట్ జీడిపి రేషియో దేశంలో అతి అతి ఎక్కువగా ఉంది. ఎగ్జాక్ట్లీ అడగబోతున్నానండి అదే. అతి ఎక్కువగా ఉంది. అది దీంతో సంబంధం లేదు. ఇది అమరావతి వల్ల వచ్చింది కాదు సమస్య. అక్కడ మీరు ఉన్న డబ్బుతో నిమిత్తం లేకుండా చాలా భారీగా ఖర్చులు పెడుతున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పను, ఇతర కారణాలుగాను. అసలు పొదుపరితనం లేదు. ఎన్టీ రామారావు గారు ఆయన కారు సరిగ్గా పనిచేయట్లేదు, పికప్ లేదు అని చెప్పంటే నక్సలైట్ల థ్రెట్ ఉంది, మార్చాలని చెప్పని ఇంటెలిజెన్స్ వాళ్ళు కోరితే నేను ఆయనతో చెప్పాను, 2 లక్షల రూపాయలు అంటే కొత్త కారు కొందామని చెప్పని. డబ్బు వేస్ట్ జయప్రకాష్ గారు రిపేర్ చేద్దామన్నారు. అంటే ఆ పొదుపరితనం అనేది పరిపాలనలో అంతర్భాగం కావాలి. ఇవాళ అది ఏ ప్రభుత్వంలోనూ లేదు. రాష్ట్రాలలో పొదుపరితనం లేదు. 2, ఎన్నికల్లో ఓట్ల ప్రయోజనం కోసం ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి, కష్టంలో ఆదుకోవాలి. కానీ ఎక్కడో చోట పరిమితి ఉండాలి. ఎక్కడో చోట ప్రజలకు నచ్చచెప్పే శక్తి ఉండాలి. దానికి ప్రత్యామ్నాయంగా మీ జీవితాలు బాగు చేయడం కోసం ఖర్చు పెడుతున్నాం అని చెప్పేటువంటి స్థైర్యం కావాలి. అది కొరబడి ఎట్లాగొట్ల అప్పు చేసినా సరే, డబ్బులు లేకపోయినా సరే, ఊబిలో కూరుకుపోయినా సరే, తాత్కాలికమైన తాయిలాలు ఖర్చు పెట్టే సంస్కృతి గత ప్రభుత్వం చేసింది, ఇది ప్రభుత్వం కొనసాగిస్తుంది. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, భారీ ఎత్తున అప్పులు చేస్తున్నాయి 2 ప్రభుత్వాలు మీరు చెప్పినట్టు. ఈ చేస్తున్న అప్పులకి జస్టిఫికేషన్ ఉందా? లేదు. మీరు చెప్పినప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఒక మౌలికమైన సూత్రాన్ని పాటించాలి. దాన్ని గోల్డెన్ రూల్ అంటారు ఇక ఆర్థిక శాస్త్రవేత్తలు. మీ ఆదాయము అని చెప్పంటే మీ సొంతంగా మీ పన్నుల రూపంలో ఇతరత్ర వచ్చే ఆదాయం, అప్పులు కాకుండా వచ్చే ఆదాయం, జాతీయ స్థాయి నుంచి చట్టబద్ధంగా మీకు వచ్చే ఆదాయం, ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్లు కానీ, లేకపోతే గ్రాంట్స్ ఇన్ కానీ, ఇవన్నీ ఈ మొత్తం మీ వనరులు, మీ మొత్తం మీ సొంత వనరులు. ఆ వనరులు వరకు మీరు ఏదన్నా చేసుకోండి. అన్ని రకాల సంక్షేమాలు ప్రకటించండి. ఉద్యోగుల జతపరచాలి, వ్యవహారం ఇవ్వాలా, పెన్షన్లు ఇవ్వాలా, వడ్డీలు కట్టాలా, పరిపాలన ఖర్చు ఉంటుంది, సంక్షేమం, ఇవన్నీ మీరు ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని బయట వాళ్ళు ప్రశ్నించేది తెలుసు. ఇచ్చినవచ్చు, సలహా ఇవ్వచ్చు, వింటే వింటారు, లేకపోతే చివరి ప్రజలు చెప్తారు. కానీ అప్పు తీసుకొచ్చి దాన్ని రోజువారీ ఖర్చులు పెట్టే హక్కు మీకు లేదు. ఎందుకంటే అప్పు ఎవరు తెచ్చాల్సింది? వచ్చే తరానికి తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినట్టయితే వచ్చే తరం ఆదాయం పెరగడం కోసం మీకు పెట్టుబడులు చూపెట్టాలి, ఆస్తులు పెరగాలి, ఆదాయం పెరిగే మార్గాలు పెరగాలి. వచ్చే తరానికి ఆదాయం పెంచే మార్గాలు, ఆస్తులు లేకుండా అప్పులు తీసుకొస్తే మీరు వచ్చే తరాన్ని దోచుకున్నట్లు లెక్క. ఆ హక్కు మీకు లేదు. కాబట్టి ఆ ఒక్క లైన్ మనం ఫాలో అయినట్టయితే ఏ రాష్ట్రమైనా సరే అప్పులు చేయొద్దని మనం ఎవరైనా చెప్పలేం. ఏ పథకాన్ని చెప్పాలో మనం రోజు చెప్తే ఎందుకని ప్రభుత్వం ఎందుకు, వాళ్ళకి ప్రభుత్వం అనుకున్నది వాళ్ళని కదా, మన కాదు కదా. కానీ ఈ నియమాన్ని పాటించాలి. ఇది కాదని మెడమైన తలకాయ నడవడం అనలేడు. నా ఇష్టం అయ్యా, అప్పులు తీసుకొచ్చి వాళ్ళు దుబారా చేస్తాను, రేపు వచ్చేతరం తాకట్టు పెట్టేస్తున్నాడు, ఓట్లు లేవు కాబట్టి అని చెప్పంటే అంతకంటే దారుణం మరి ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ నిబంధనలు లోపల ఖర్చు పెడితే ఇబ్బంది లేదు. కొన్ని రాష్ట్రాలు ఆ నిబంధనలు ఏవి కూడా అమలు కావట్లేదు కదండి. ఇప్పుడు FRBM నిబంధనలు ఉన్నాయి. వాటిని మళ్ళీ అధిగమించడానికి ఏదో రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. మొత్తంగా ఏంటంటే అప్పులు ఇష్టారాజ్యంగా తీసుకుంటున్నారు తెలంగాణలో, ఆంధ్రాలో, 2 రాష్ట్రాల్లో కూడా. అందులో ఎటువంటి సందేహం లేదు. అన్ని ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వాలు అంతే, ఇప్పటి ప్రభుత్వాలు అంతే. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఏమి కంట్రోల్ చేస్తున్నట్టుగా లేదు. ఖచ్చితంగా జాతీయ స్థాయి ప్రభుత్వం ఇది బాధ్యత ఉన్నది. మన రాజ్యాంగంలో నిర్మాణంలో ఏం చేశారంటే, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చాలా ముందు చూపుతో ఫెడరల్ వ్యవస్థ కాలక్రమేణా కావాలి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నా కూడా ఫెడరల్ వ్యవస్థ అవసరము, ఇన్ని భాషలు, ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో నాకు అర్థమైంది. కానీ ఫెడరల్ అంటే అర్థం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం దివాలా తీయటం కాదు. కాబట్టి 2 పదాలు వాడారు రాజ్యాంగంలో. ఒకటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక సుస్థిరత్వము. 3ది క్రెడిట్ ఆఫ్ ఇండియా, ఈ దేశం పరపతి. ఈ 2 జాతీయమైన అంశాలు తప్ప ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరు. అందుకని భారతదేశంలో రాష్ట్రాలు దివాలా తీసే ఏర్పాటు లేదు. అమెరికాలో రాష్ట్రం దివాలా తీయచ్చు, ఓ నగరం దివాలా చేయొచ్చు. డెట్రాయిట్ నగరం దివాలా చేసింది, కొన్ని రాష్ట్రాలు దివాలా తీసినాయి. ఇండియాలో సాధ్యం కాదు. అందుకనే వడ్డీలు కూడా, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్న దేశమంతా కూడా అప్పులు తీసుకున్నప్పుడు దాదాపు సుమారు ఒకటే వడ్డీ ఉంటుంది. ఎందుకంటే ఇది దేశం దీనికి చివరికి బాధ్యత వహించేది. ఆ కారణంగా రాజ్యాంగంలో జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి బాధ్యతలు పెట్టారు. ఆ బాధ్యత ఏమిటి? రాష్ట్రం అప్పు చేస్తున్నప్పుడు అప్పు మీద నియంత్రణ జాతీయ స్థాయి ప్రభుత్వానికి ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 1995 ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, 2004 ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, 95-2004 మధ్య, 2001లో జస్వంత్ సింగ్ గారు ఆర్థిక మంత్రి, వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి? ఆర్టికల్ 293 తీసిపారేయాలా, మా అప్పుల మీద ఢిల్లీ పెత్తనం ఏంటని చెప్పి గట్టిగా వాదిస్తే నేను బహిరంగంగా ఆయన విమర్శించాను. చాలా తప్పది. ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాల అధికారాలు వేరు,
కానీ ఇష్టం వచ్చినట్టు ఎడపడ్డ అప్పులు చేసి పద్ధతి లేకుండా చేసి రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేయడం వేరు. ఆ నియంత్రణ బాధ్యత జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని గట్టిగా నివాదించాను. జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చడం లేదు, అది వాస్తవం. దానికి కారణాలు కొంత అలసత్వం. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్ట్రీలో ఇది గ్లామరస్ ఉద్యోగం కాదు. గ్లామర్ అంతా కూడా బడ్జెట్లోను మిగతా విషయాల్లో ఉంది, కానీ ఈ రాష్ట్రాల అప్పుల నియంత్రణలో పెద్ద గ్లామర్ లేదు. రెండోది, జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి కూడా రాజకీయం ఉంది కదా, వాళ్ళ ఓట్లు కావాలి కదా. మన వాళ్ళు గడుచుగా ఏం చెప్తున్నారు, నేను ఇద్దామని చెప్పిన అప్పు చేస్తుంటే మోదీ గారు అడ్డుకుంటున్నాడండి, ఆయన లేకపోతే మీకు ఇచ్చేస్తానండి అంటాడు. ఓట్లు పోతాయని భయం. కాబట్టి ఈ మధ్యకాలంలో నేను గట్టి ప్రయత్నం లోక్సత్తా ఎఫ్డీఆర్ చేస్తున్నా. ఏమిటది, సిఏజీ గారిని కూడా కలిశాను. ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నతాధికారులందరితో కూడా చాలా డీటెయిల్గా సంప్రదించాం. ఈ నిబంధన ఇందాక నేను చెప్పానే, మీరు అప్పు తీసుకొచ్చిన డబ్బు మాత్రం వనరుల కోసం వెళ్ళాలి, పెట్టుబడులకు వెళ్ళాలి. ఆ నిబంధన పెట్టుకుని అమలు చేసేది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టకుండా సిఏజీకి ఇచ్చేయండి. రోజువారీ అంకెలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి అధికారం ఉంది, బాధ్యత ఉంది. ప్రభుత్వాల ఈ పద్దుల్ని ప్రతిరోజు పరిశీలించడానికి. కాబట్టి ఈ అప్పు తీసుకొచ్చిన డబ్బు పెట్టుబడికి వెళుతోందా, రోజువారీ ఖర్చుకు వెళుతోందా అని చెప్పన్నది అది నిర్ణయం వాళ్ళు చేశారనుకోండి, అప్పుడు రాజకీయం ఉండదు. అయితే ఒక్కరు వచ్చే ఆంధ్రప్రదేశ్లో అప్పులు తీసుకొచ్చే డబ్బు ఖర్చు పెట్టడానికి వీల్లేదు, పెట్టుబడులు తప్ప అంటే ప్రభుత్వం నడవదు. ఒక 3-4 ఏళ్ళు పెట్టుకుని ఒక రోడ్ మ్యాప్ ఇద్దాం, ప్రస్తుతం పరిస్థితి రోడ్ మ్యాప్ ఇద్దాం. మన అదృష్టం ఏంటంటే 7-8% ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. ఏదో ఇరాన్లో మరీ భయంకరమైన గందరగోళం జరిగితే వచ్చే 15 రోజులు అది వేరే విషయం, తర్వాత చూద్దాం. అలాంటిది ఏం లేకుండా ఉంటే మనం 7-8% ప్రతి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇన్ఫ్లేషను, ధరల పెరుగుదల 3-4% అంటే 11-12% నామినల్ రేటు. అంటే ఆదాయాలు ప్రతి ఏడాది 11-12% పెరుగుతున్నాయి. కొద్దిగా ఖర్చు మీద నియంత్రణ పెడితే తగ్గించుకోవడం అక్కర్లా, విపరీతంగా పెంచకపోకండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, రేపన్నది ఇంకా ఖర్చు ఇంకెక్కువ పెంచేస్తున్నారు. కాబట్టి ఆదాయం 10% పెరిగితే ఖర్చు ఇప్పుడు ఉన్నదే కొనసాగించారనుకోండి, లేకపోతే 2-3% తాపారనుకోండి, 4-5 ఏళ్లలో అదుపులోకి వచ్చేస్తుంది. కాబట్టి అది ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ఇవాళ చాలా తీవ్రమైన సమస్య ఉన్నా కూడా అది సంక్షోభం కావాల్సిన అవసరం లేదు. కొద్దిపాటిగా విచక్షణ ఇప్పటికైనా ఉంటే, ఆ మాత్రం సమయం కూడా లేకపోతే రేపు పొద్దున చేతులు గాలా కాకులు పట్టుకుంటే లాభం లేదు. ఈ పాయింట్ అయితే, సలహా అయితే బాగుందండి. తీసుకొచ్చే అప్పులు వనరులను క్రియేట్ చేయడానికి ఉపయోగించాలి, అంతేకాని ఉచితాల కింద పంచడానికి కాదు.